Welcome to Indo-American Community Roundup. మహానేత వైఎస్ఆర్ 75th జయంతి వేడుకలు న్యూజెర్సీలోని థామ్సన్ పార్క్లో ఘనంగా జరిగాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ యుఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో అటెండ్ అయ్యారు. డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యూజెర్సీ మండ్రోలోని థామ్సన్ పార్క్లో ఆహ్లాదకర వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి. మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. 300 మందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ను స్మరించుకుంటూ చేస్తున్న సేవలను ప్రెసిడెంట్ ఆళ్ల రామిరెడ్డి వివరించారు. గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమిరెడ్డి సహాయంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 130కి పైగా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బ్యాగ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, మెడికల్ కిట్స్, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని డాక్టర్ రాఘవారెడ్డి గోసుల పేర్కొన్నారు. రాజేశ్వరరెడ్డి గంగసాని, బానోజీరెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్, రమణారెడ్డితో పాటు పలువురు భక్తులు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడారు. అందరూ కలిసి ఇలా ఒకే చోట చేరి వనభోజనాలతో వైఎస్ఆర్ జయంతి నిర్వహించడం ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు అనడానికి చిహ్నం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి, గోపిరెడ్డి, నాగిరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బానోజీరెడ్డి, విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి కార్యకర్తకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మహానేత వైఎస్ఆర్ 75th జయంతి వేడుకలను న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో గ్రాండ్గా నిర్వహించారు. ప్రవాసులు భారీగా తరలివచ్చి వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75th జయంతి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలకు వందలాది మంది వైఎస్ఆర్ అభిమానులు హాజరయ్యారు. మహానేత వైఎస్ఆర్ చిత్రానికి పుష్పాంజలి ఘటించి జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళి అర్పించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్ఆర్ ఎనలేని కృషిని చేశారని పలువురు ప్రశంసించారు. పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రజనేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజనేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. తండ్రికి తగ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన సాగించారని కొనియాడారు. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఇలినాయిస్లో నిర్వహించిన సమ్మర్ పిక్నిక్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎల్క్ గ్రూవ్ విలేజ్ వేదికగా ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఆధ్వర్యంలో సమ్మర్ పిక్నిక్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఇలినాయిస్లోని ఎల్క్ గ్రూవ్ విలేజ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగువారు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా హుషారుగా ఆడిపాడారు. తెలుగువారి సంప్రదాయ వంటకాల గుమగుమలతో, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమం ఆశాంతం ఆకట్టుకుంది. కమ్మని వంటకాలతో పరిసర ప్రాంతాలు గుమగుమలాడాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలు పోటీలు నిర్వహించారు. ఫుడ్, గేమ్స్, మ్యూజిక్, కిడ్స్ యాక్టివిటీస్, వెండర్ స్టాల్స్, రాఫెల్ వంటి వినోద కార్యక్రమాలు అలరించాయి. హీరోయిన్ అంకిత ఈ పిక్నిక్లో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేకే రెడ్డి తమ ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆహ్లాద వాతావరణంలో అందరం ఒకే చోట కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ గురించి సంస్థ అధ్యక్షులు హేమంత్ పప్పు వివరించారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన స్పాన్సర్స్కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవడం పట్ల ఎగ్జిక్యూటివ్ టీం స్వప్న, సోమలత, మధు, భాను, దిలీప్, రమేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. అందరి సహకారంతో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయినట్లు సభ్యులు తెలిపారు.
అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయిదత్త పీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. అమ్మవారి ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. వారాహి నవరాత్రి ఉత్సవాల గురించి పండితులు వివరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో పూజించి ఆరాధించారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో వేద పండితులు అమ్మవారికి శాస్త్రయుక్తంగా పూజలు చేశారు. ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశతి పారాయణ, లలితా సహస్రనామాలు నిర్వహించారు. ఇక భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తన్మయం చెందారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హోమాలు, అర్చనలు, హారతితో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక అమ్మవారి ఊరేగింపుతో వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమెరికాలో మ్యూజిక్ లవర్స్ కి గుడ్ న్యూస్. యంగ్ మ్యూజిక్ సునామీ అనిరుద్ రవిచందర్ లైవ్ మ్యూజిక్ షోకి రెడీ అవుతుంది డాలస్. అనిరుద్ హుకుం పేరుతో ఆగస్ట్ 21న డాలస్లో కర్టిస్ కల్వెల్ సెంటర్లో మ్యూజిక్ షో నిర్వహిస్తుంది బాలాజీ ఎంటర్టైన్మెంట్. అమెరికాలో మ్యూజిక్ లవర్స్ ని మైకంలో పడేయడానికి రెడీ అయ్యారు సంగీత సంచలనం అనిరుద్ రవిచంద్రన్. ఆగస్ట్ 25న డాలస్ లో కర్టిస్ కాల్వెల్ సెంటర్ లో అనిరుద్ లైవ్ మ్యూజిక్ షో జరగనుంది. తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో ఓ మరుపురాని అనుభూతిని అందించడానికి మీ ముందుకొస్తున్నాడు అనిరుద్. అనిరుద్ హుకుం పేరుతో బాలాజీ ఎంటర్టైన్మెంట్ ఈ షోని నిర్వహిస్తోంది. గ్లోబల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ తో లగ్జరీ ఏ మాత్రం తగ్గకుండా ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా టికెట్స్ బుక్ అవ్వడంతో ప్రవాసులు వెబ్సైట్ లో టికెట్స్ కోసం వెతుకుతున్నారు. అనిరుద్ తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఉరతలూగించడానికి డాలస్ వస్తున్నాడు. మరి క్రేజీ మ్యూజిక్ లో తడిసి పరవశించేందుకు మీరు రెడీనా? అమెరికాలో మ్యూజిక్ లవర్స్ కి గుడ్ న్యూస్. యంగ్ మ్యూజిక్ సునామీ అనిరుద్ రవిచందర్ లైవ్ మ్యూజిక్ షోకి ముస్తాబు అవుతుంది అమెరికా. అనిరుద్ హుకుం పేరుతో అమెరికాలోని పలు నగరాల్లో మ్యూజిక్ షో నిర్వహిస్తుంది బాలాజీ ఎంటర్టైన్మెంట్. ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్. యంగ్ మ్యూజిక్ సునామీ అనిరుద్ రవిచంద్రన్ని ఆహ్వానిస్తుంది అమెరికా. మ్యూజిక్ లవర్స్ని మైకంలో పడేయడానికి అమెరికాలో అడుగు పెడుతున్నారు సంగీత సంచలనం అనిరుద్ రవిచంద్రన్. ఆగస్టులో సంగీత ప్రియులను ఎంటర్టైన్ చేయడానికి అనిరుద్ లైవ్ మ్యూజిక్ షో నిర్వహిస్తుంది బాలాజీ ఎంటర్టైన్మెంట్. అనిరుద్ హుకుం టూర్ 2024 ఇప్పుడు ఎక్కడ విన్నా ఆ పేరే వినిపిస్తుంది. అనిరుద్ మ్యూజిక్కే వినిపిస్తుంది. తన మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తూ ఆకట్టుకుంటున్న సంగీత మ్యూజిక్ సెన్సేషనర్ అనిరుద్ రవిచందర్. అలాంటిది అమెరికాలో అనిరుద్ లైవ్ షో ఉంటుందంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనిరుద్ అమెరికా వస్తున్నాడని తెలుసుకున్న సంగీత ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. చాలా చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించి సినీ ఇండస్ట్రీలో సంగీత రారాజుగా ఎదిగాడు. తెలుగు, తమిళ్, హిందీతో పాటు ఇతర భాషల్లో సైతం సంగీతం అందించారు. దుబాయ్, లండన్, మెల్బోర్న్, సిడ్నీతో పాటు ఇతర దేశాల్లో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చి ఇప్పుడు అమెరికా వస్తున్నారు అనిరుద్. తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో ప్రపంచమే ఊగిపోయింది. ఇప్పుడు లైవ్ షో ద్వారా అమెరికాలోని సంగీత అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు అనిరుద్. కళ్ళు మిరమిట్లు గొలిపే లైటింగ్, స్టేజ్ సెటప్, లైవ్ కంపోజిషన్లతో ఆద్యాంతం అలరించే విధంగా మ్యూజిక్ షోని నిర్వహిస్తున్నారు. ఇది కేవలం మ్యూజిక్ షో మాత్రమే కాదు, అంతకు మించి ఉంటుంది అని నిర్వాహకులు చెబుతున్నారు. సంగీత ప్రియుల అభిరుచికి తగ్గట్టు ఉండే వాతావరణంలో అందరిలో జోష్ నింపే మ్యూజిక్తో అనిరుద్ హుకుం ఓ మరుపురాని అనుభూతిగా చరిత్రలో మిగిలిపోనుంది. అమెరికాలోని పలు నగరాల్లో తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్కరూ కాలు కదిపేలా మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వస్తున్నాడు అనిరుద్. అనిరుద్ హుకుం పేరుతో నిర్వహిస్తున్న ఈ షో ఆగస్టు 16th ఇలినాయిస్, ఆగస్ట్ 18th కాలిఫోర్నియా, ఆగస్ట్ 21st డాలాస్, ఆగస్ట్ 23rd న్యూయార్క్లో జరగనుంది.
గ్లోబల్ లెవెల్ ఎక్స్పీరియన్స్తో లగ్జరీకి ఏమాత్రం తగ్గకుండా ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. అనిరుద్ అమెరికా వస్తున్నాడని తెలియగానే టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే చాలా టికెట్స్ బుక్ అవడంతో ప్రవాసులు వెబ్సైట్లో టికెట్స్ కోసం వెతుకుతున్నారు. తన పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని ఉర్రూతూలగించడానికి అనిరుద్ అమెరికా వస్తున్నాడు. మరి క్రేజీ మ్యూజిక్లో తడిసి ముద్దవటానికి మీరు రెడీనా? ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.